నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన నాగపంచమి లేదా గరుడ పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేర్లతో పిలుస్తారు. సర్పాలను గరుత్మంతుడిని ఒకే రోజు పూజించే అరుదైన పర్వదినం నాగపంచమి లేదా గరుడ పంచమి. నాగపంచమి లేదా గరుడ పంచమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. భవిష్య పురాణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన శ్లోకం ఏంటంటే, శ్రావణమాసే పంచమ్యాం శుక్లపక్షేతు పార్వతి ద్వారస్య ఉభయతో లేఖ్య గోమయేన విశోల్పణ. ఇది శివుడు పార్వతికి చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, శ్రావణమాసే పంచమ్యాం శుక్లపక్షేతు పార్వతి, శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి రోజు ద్వారస్య ఉభయతో లేఖ్య గోమయేన విశోల్పణ అంటే గోమయము ఆవు పేడతో సర్పం రూపులను ఇంటి గుమ్మానికి ఇరువైపులా గీసి ఆ సర్పం రూపులకి కర్పూర హారతులు ఇచ్చి ధూపం వేసి అగరబత్తులు వెలిగించాలి అని శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో ఉంది. కాబట్టి నాగపంచమి గరుడ పంచమి సందర్భంగా మీ గుమ్మానికి ఇరువైపులా 5 లేదా 7 తలలు ఉన్నటువంటి సర్పం రూపులను గోమయంతో అలంకరించండి. వాటికి కర్పూర హారతులు ఇచ్చి ధూపం వేసి అగరబత్తులు వెలిగించండి. ఇలా చేస్తే సమస్త సర్పదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈ నాగపంచమి గరుడ పంచమికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, సర్పాలలో వాసుకి సర్పం పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు ఆచరించి పరమేశ్వరుడికి ఆభరణమైన రోజు నాగపంచమి. అలాగే ఆదిశేషుడు శ్రీమన్నారాయణమూర్తి గురించి కఠోర తపస్సును ఆచరించి శ్రీమన్నారాయణమూర్తికి పానుపుగా మారిన రోజు నాగపంచమి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవేంద్రుడి కుమార్తె అయినటువంటి దేవసేనను వివాహం చేసుకున్న రోజు నాగపంచమి. నాగపంచమికి ఇంతటి ప్రాధాన్యత ఉందని పురాణాలలో చెప్పడం జరిగింది. నాగపంచమిని గరుడ పంచమి అనే పేరుతో కూడా పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, గరుత్మంతుడు తన తల్లికి దాస్య విముక్తిని కలిగింపజేయటానికి దేవలోకం నుంచి అమృత భాండం తెచ్చిన రోజు కాబట్టి దీన్ని గరుడ పంచమి అనే పేరుతో పిలుస్తారు. అందువల్ల గరుత్మంతుడిని స్మరించుకుంటే శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు. గరుత్మంతుడి అనుగ్రహం కలగాలంటే కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః అనే గరుత్మంతుడి ధ్యాన శ్లోకాన్ని ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక పూజా మందిరంలో వీలైనన్ని సార్లు పఠించాలి. ఇలా చేస్తే గరుత్మంతుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే నాగపంచమి గరుడ పంచమి సందర్భంగా ఈరోజు ఫణిగౌరీ వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా గౌరీదేవి అనుగ్రహము సమస్త సర్పదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ ఫణిగౌరీ వ్రతాన్ని గరుడ పంచమి రోజు ఎలా చేయాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఉంచి ఆ తెల్లటి వస్త్రంలో బియ్యం పోయాలి. ఆ బియ్యంలో ఒక నాగపడిగను ఉంచి ఆ నాగపడిమ దగ్గర ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో పసుపు ముద్దను ఉంచాలి. ఆ పసుపు ముద్దకు 3 చోట్ల బొట్లు పెట్టాలి. నాగపడిగ కింద పసుపు ముద్దను ఉంచాం కాబట్టి దాన్ని ఫణిగౌరి అనే పేరుతో పిలుస్తారు. అలా నాగపడిగ కింద తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా భావించి అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ గౌరీదేవి అష్టోత్తరం చదువుకోవాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి గౌరీదేవికి ఏదైనా నైవేద్యం సమర్పించాలి. దీన్ని ఫణిగౌరీ వ్రతము అనే పేరుతో పిలుస్తారు. ఇలా గరుడ పంచమి రోజు ఫణిగౌరీ వ్రతాన్ని ఆచరించినట్లయితే గౌరీదేవి అనుగ్రహము సమస్త సర్పదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోసి పుట్టమన్ను ధరించినట్లయితే చెవి చర్మ నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. నాగపంచమి గరుడ పంచమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. లక్ష్మి అంటే పుష్టి,
తుష్టి. ఒక్కసారి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చదవండి. ఎంత కుంకుమ వేసేం కాదు, పదం ఎంత అర్థమైందో ఆలోచించండి ఇక్కడ. అలాగే నేను కుంకుమ పూజలకి పువ్వుల పూజలకి వ్యతిరేక నేను చెప్పట్లేదు, స్పృహ కలిగి చెయ్యండి అని చెప్తున్నాం ఇక్కడ. పుష్టి తుష్టి పేర్లు వచ్చే చదవండి. ఒక్కొక్క పేరుకి అర్థం తెలుసుకుంటూ ఉంటే అమ్మని మనం గుర్తించగలం. అటువంటి గుర్తింపు మనం పొందే ప్రయత్నం చేద్దాం. ఈ తల్లి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విధంగా వ్యక్తమైందిట. అన్ని మన్వంతరాల్లో ఒకేలా కాదుట. మొట్టమొదటి స్వయంభూ మన్వంతరంలో ఆ తల్లి భృగు ప్రజాపతికి కుమార్తెగా భార్గవిగా వచ్చింది. ఇది ఆది మన్వంతరం. మన్వంతరాలు తెలుసు కదా, 14 మన్వంతరాల్లో మొట్టమొదటి మన్వంతరం స్వయంభూ మన్వంతరం, కల్పాది. అప్పుడు మనది ఇప్పుడు శ్వేతవరాహ కల్పం. శ్వేతవరాహ కల్పం యొక్క స్వయంభూ మన్వంతరంలో అమ్మవారు ఉద్భవించింది. ఎలాగూ భార్గవిగా వచ్చినది. దాని తర్వాత ఎలా వచ్చినది అంటే వివరిస్తున్నారు. ఒక్కొక్క మన్వంతరంలో ఆ తల్లి వచ్చినటువంటి విధానం. స్వారోచిష మన్వంతరంలో ఆ తల్లి అగ్ని నుంచి అవతరించింది. అందుకే కొన్ని చోట్ల అగ్ని నుంచి అమ్మవారు వచ్చినటువంటి కథలు పురాణముల్లో కనబడుతుంటాయి. అది ఎప్పటిదయ్యా అంటే ఆ మన్వంతరం నాటి కథ. వాళ్ళు ఇచ్చిన విజ్ఞానం అనేక మన్వంతరాల కల్పాల కథలు, హిస్టరీలు కావు. అలాగని పురాణాల్లో హిస్టరీ లేకపోలేదు. భారతీయుల అనాది చరిత్ర పురాణాల్లోంచి లభిస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. వాళ్ళ దృష్టి వేరు. మహర్షి తపస్సమాధిలో ఋతంభర ప్రజ్ఞతో దివ్య దృష్టిని పొందుతాడు. ఆ దృష్టికి అనేక కల్పాల్లో అనేక మన్వంతరాల్లో జరిగిన ఒక సత్యాలు గోచరిస్తాయి. వాటిని కథలుగా వర్ణిస్తారు. ఎన్ని కల్పాల్లో ఎన్ని కథలు ఎలా జరిగాయో మనకు తెలియదు. కానీ ఆ కల్ప కథల ప్రకారంగా స్వారోచిష మన్వంతరంలో అమ్మవారు అగ్ని నుంచి ఉద్భవించారు. ఇక ఉత్తమ మన్వంతరంలో, ఇది ఉత్తమ మన్వంతరం అని కూడా అంటారు, ఉత్తముడు ఆయన పేరున ఒక మన్వంతరం ఉంది. అప్పుడు అమ్మవారు జలరాశి నుండి ఉద్భవించింది అన్నారు. అంటే నీటి నుంచి ఉద్భవించింది ఆ తల్లి. తామస మన్వంతరంలో లక్ష్మీదేవి భూమి నుంచి ఉద్భవించింది. అంటే లక్ష్మీదేవి అన్ని చోట్ల ఉంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర నుంచి ఉద్భవించిందని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. తామస మన్వంతరంలో భూమి నుంచి ఉద్భవించింది. రైవత మన్వంతరంలో అమ్మవారు మారేడు వృక్షం నుంచి ఉద్భవించారట. అది ఆ మన్వంతర కాదా, అది భాస్కరీం బిల్వనిలయాం అని అంటున్నాం ఇక్కడ. అంటే మారేడులో లక్ష్మి ఎప్పుడు ఉంటుంది. అప్పుడు ఉద్భవించిందంటే ప్రకటింపబడిందే తప్ప అప్పుడు భూమిలో ఉండేది ఇప్పుడు భూమిలో లేదని చెప్పడం కాదు. అప్పుడు భూమి నుంచి ఆవిడ బయటకు వచ్చింది, కానీ భూమిలో ఎప్పుడు ఉంది. మరొకప్పుడు జలం నుంచి కనబడింది, ఎప్పుడు జలంలో ఉంది. అదేవిధంగా ఒకప్పుడు మారేడు వృక్షములోంచి వచ్చింది. ఇది శ్రీ సూక్తము చెప్తోంది కదా, వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానుదంతు ఇత్యాది విషయముల్లో మనకు కనబడుతున్నాయి. అది బిల్వవృక్షం నుంచి వచ్చినటువంటి మన్వంతరం రైవిత మన్వంతరం. చాక్షుష మన్వంతరంలో ఆశ్చర్యకరంగా గగనమండలంలో ఒక సహస్రదళ పద్మం వికసించిందట స్వర్ణకాంతులతో. ఆ సహస్రదళ పద్మంలో అమ్మవారు ఆవిర్భవించారు. ఇది చాక్షుష మన్వంతరంలో. ఇప్పుడు 7వ మన్వంతరం నడుస్తోందండి. ఈ 7వ మన్వంతరంలో అమ్మవారు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఉద్భవించింది. అందుకే ఈ మన్వంతరంలో ఉన్న మనకి ఈ కథే ఎక్కువగా చెప్పబడుతుందంటే మనం ఈ మన్వంతరం వాళ్ళం గనక. అంటే ప్రతి మన్వంతరంలో అమ్మవారు వివిధ విధములుగా వ్యక్తమవుతూ వస్తున్నది. ఒక్కొక్కసారి వ్యక్తానికి ఒక్కొక్కటి కారణం, ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఒక్కొక్కప్పుడు లక్ష్మి వస్తుంది, ఒక్కొక్కప్పుడు పోతూ ఉంటుంది. ఎందుకు వస్తుందండి, ఎందుకు పోతుంది, ఇది ఒక పెద్ద ప్రశ్న. సంపద పుణ్యం కొద్దీ వస్తుంది, పాపం కొద్దీ పోతుంది. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు, మరి పెద్ద ఆలోచించక్కర్లేదు. మరి అంత పాపాత్ముడి దగ్గర ఇంత సంపద ఉంది ఏమిటండి అంటే ఇదివరకు చేసుకున్న పుణ్యాల వల్ల. అసలు ప్రపంచంలో ఒక లాజికల్ ఆన్సర్, తార్కికమైన సమాధానం భారతీయ ఐందవ కర్మ సిద్ధాంతం మాత్రమే చెప్పగలదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరు చెప్పలేరు. ఇక్కడ నువ్వు చేసిన పనికి ఫలితం ఉంటుంది అనే మాట కంటే భరోసా ఇంకేం కావాలండి. ఎలా ఉంటుందంటే అది నిన్ను వెంటాడి మరీ తినిపిస్తుంది. పుణ్యమైనా అంతే, పాపమైనా అంతే. అది ఏ పనైనా మనం ధైర్యంగా మంచి పని చేయొచ్చు, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా వస్తుంది. అందుకు కర్మ సిద్ధాంతం మనకి కర్మ చేయడానికి ఇచ్చిన ప్రేరణ ఇంకా ఏ సిద్ధాంతం ఇవ్వదు. తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది కూడా ఒకప్పుడు నువ్వు చేసుకున్నదే అంటే మళ్ళీ మనం ఎప్పుడైనా మంచి అనుభవించాలంటే ఇప్పటి నుంచే మంచి చేద్దాం అనిపిస్తుంది. ఇవాళ విత్తనం వేస్తే చెట్టు రావడానికి కొంత టైం పడుతుంది. ఈ జన్మలో చేసిన దానికి ఫలం అనుభవించడానికి, ఆ కొమ్మలు పైకి పాకడానికి ఎన్ని జన్మలు పండుతాయో మనకి ఏం తెలుసు. ఇది గ్రహించవలసిన మరొక అంశం. అందుకు ధనం, సంపద, ఆనందము దేనివల్ల వస్తాయి? లక్ష్మి అనగానే ఇందాక చెప్పినట్టు సంపద, ధనము, సంతోషము, తృప్తి, పుష్టి, ఆరోగ్యము ఇన్నీ కలిపితేనండి. తన వారు
ధనబలం జనబలం అన్ని లక్ష్మీ స్వరూపాలే. మన లక్ష్మి అంటే అది ఒక్కటి అనుకుంటాం, అది లేకపోతే ఏడుస్తూ ఉంటాం. లేని లక్ష్ముల కోసం ఏడవడం కాదు, ఉన్న లక్ష్మిని గుర్తించండి చాలు. ఉన్న లక్ష్మిని గుర్తించాలంటే ఆ ఉన్న లక్ష్ములే మనల్ని అనుగ్రహిస్తాయి. ఉన్నది గమనించకుండా లేని దానికోసం ఏడుస్తూ ఉంటే అదొక అలక్ష్మి. ఉన్నది గుర్తించడం కూడా ఒక లక్ష్మీ లక్షణం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఉన్నది గుర్తిస్తాం, ఉన్న లక్ష్మిని ఆరాధిస్తాం. అందుకు పుణ్యాల వల్లే లక్ష్మి లభిస్తుంది అని తెలుసుకోవాలి ఇక్కడ. మనకే కాదు, ఇంద్రాదులకు కూడా. అయితే మనకి ఒక పుణ్యం ఫలం రావడానికి, పాపం ఫలం రావడానికి కొన్ని జన్మలు పడుతుంది. దేవతలకు అప్పటికప్పుడే జరిగిపోతుంది. ఎందుకంటే దేవతలు బాగుంటే లోకం బాగుంటుంది. వాళ్ళల్లో ఏదైనా దోషం కనబడితే భగవంతుడు వెంటనే రెక్టిఫై చేస్తాడు, లేకపోతే అదో ప్రమాదం ప్రపంచానికి. ఇంద్రుడంతటి వాడు కూడా ఏదో ఒక పొరపాటు చేశాడు, బుద్ధి కలిగేలా దెబ్బతీశాడు భగవంతుడు. దాని తర్వాత పశ్చాత్తాపడ్డాడు, మళ్ళీ లక్ష్మీ కటాక్షం పొందాడు. ఇక్కడ ఇంద్రుడు లక్ష్మీ కటాక్షం పొందినటువంటి గాథ మనమన్వంతరానికి సంబంధించింది. మనమన్వంతరం అంటే వైవస్వత మన్వంతరానికి సంబంధించిన గాథ. ఇప్పుడు అదే మనం చెప్పుకోవాలి, మనమన్వంతరపు కథే మనం చెప్పుకోవాలి. అయితే ఎవడి దగ్గరైతే ధర్మము పుణ్యము ఉంటుందో వాళ్ళని అనుగ్రహించాలనుకుంటాడుట ఎవరు? భగవంతుడు, నారాయణుడు. ఆయన ఎవరిని అనుగ్రహించాలనుకుంటాడో వెంటనే ఆయన దయ వాళ్ళపై ప్రసరిస్తుంది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఈరోజు శుద్ధ పంచమి. దీన్నే మనం గరుడ పంచమి అని కూడా పిలుస్తాం. ఈ వ్రతం సోదరులు ఉన్నటువంటి స్త్రీలు ఆచరించేటువంటి వ్రతంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. చతురస్రాకారంగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసి దానిపైన ముగ్గు వేసి అలంకరించుకోవాలి. మండపం మధ్యలో బియ్యం పోసి సర్ప ప్రతిమను ఉంచి ఆ సర్ప ప్రతిమ మధ్యలో గౌరీదేవిని ఉంచి పూజించాలి. ఈ విధంగా వ్రతాన్ని 10 సంవత్సరాలు చేసి ఉద్యాపన చేసేటువంటి విధి విధానం కూడా ఉంది. అంతేకాకుండా ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించడం, తెలుపు రంగు పూలతో లక్ష్మీదేవిని పూజించడం, లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి అన్నపరమాణంలో ఆవు నెయ్యి వేసి నైవేద్యంగా సమర్పించడం, ఇవన్నీ కూడా ఈరోజు ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. ధనం అనేటువంటిది చాలా శక్తివంతమైనది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ధనం ఉన్నప్పుడు దాన్ని చాలా జాగరూకతతో చక్కగా పొదుపుగా వ్యవహరించిన వారికే లక్ష్మీ కటాక్షం అనేటువంటిది వచ్చి తీరుతుంది. అన్నిటికన్నా గొప్పది ఆరోగ్యలక్ష్మి. ఆరోగ్యలక్ష్మిని అందించేటువంటి ఆహారాన్ని మనం స్వీకరించడం చాలా మంచిది. ఆహారంలో సంపద అనేటువంటిది దాగి ఉంది కాబట్టి సత్వగుణాలను పెంచేటువంటి ఆహారం మనకు చాలా చక్కగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ధనాన్ని మనశ్శాంతిని పోగొట్టుకోకుండా ఉంచేటువంటి లక్షణం ఆ యొక్క ఆరోగ్య లక్ష్మి రీత్యా ప్రతివారు కూడాను గ్రహించాలి. అంతేకాకుండా పాలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, పళ్ళు వీటన్నిటిలో కూడా ఆరోగ్యలక్ష్మి ఉంటుంది అని చెప్పేసి ఈ శ్రావణ లక్ష్మి ప్రత్యేక లక్షణాల రీత్యా ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించవలసిందిగా, సత్సంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ, శ్రావణ లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి శుక్రవారము పొద్దు నిద్రపోవద్దు. ఇది చాలా ముఖ్యమైన విషయం.
సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:42. తిథి పంచమి రాత్రి 3:14 వరకు. నక్షత్రం హస్త రాత్రి 2:43 వరకు. వర్జం ఉదయం 9:04 నుంచి 10:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు. మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:38 వరకు. అమృతకాలం రాత్రి 7:56 నుంచి 9:45 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:20. నేటి విశేషం నాగపంచమి, గరుడ పంచమి, విష్ణు పవిత్రారోపణం, అలాగే శ్రావణ శుక్రవారం. నాగపంచమి కాబట్టి నాగులను, గరుడ పంచమి కాబట్టి గరుడుని పూజించుకోవడం ద్వారా శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. నా శరీరంలో విషాలు ఏమున్నాయండి అనుకోవడానికి ఏం లేదండి. వర్తమాన కాలంలో ప్రతి పదార్థము కూడా విషపూరితమై శరీరంలోకి పెడుతోంది. కాబట్టి దాని వలన ఏమవుతోంది అంటే శరీరంలో జీవశక్తి నశిస్తోంది. దానివలన కలిగేటువంటి సంతానం అనారోగ్యవంతమవుతోంది. ఇదంతా సార్వత్రికంగా జరుగుతున్న చర్య. అందుకని శరీరంలో ఈ విష పదార్థాలు తొలగడానికి ఈ గరుడ పంచమి పూజ చాలా బాగా ఉపకరిస్తుంది. కనీసం విష్ణుర్ గరుడ వాహన అనేటువంటి నామాన్ని జపించుకోవడం కూడా చాలా ఉపయోగమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు విష్ణు పవిత్రారోపణం, విష్ణుమూర్తి ఆలయాలలో పవిత్రారోపణం అనేటువంటి ఉత్సవం జరుగుతుంటుంది. దాన్ని దర్శించడం ద్వారా సంవత్సర కాలంలో ఏ పూజ చేసుకుంటున్నామో ఆ పూజలో ఉండేటువంటి లోపాలన్నీ కూడా పూరించబడతాయి. అలాగనే ఈరోజు శుక్రవారం కాబట్టి శ్రావణ శుక్రవారం అంటారు దీన్ని. సామాన్యంగా పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఆ రోజు ఏదైనా ఆశౌచాది కారణాలతో కుదరదు అనే భావన ముందుగానే తెలిసినట్లయితే ఈరోజు లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారు. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు మారేడుదలాలతో పూజ చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అనుభవయోగ్యమైనటువంటి సంపదను పొందే అవకాశాన్ని ఇస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. ఓటమి నీ కాళ్ళ కింద, గెలుపు నీ కాళ్ళ ముందర ఉండిపోతాయి.
ఏ నరుడు వచ్చి అమ్మవారి దగ్గర అలా నిలబడ్డాడో, ఎవరు నేల మీద పడ్డాడో, ఎవడు 2 చేతులు జోడించాడో, ఎవడు పేరు చెప్పాడో, ఎవడు స్తుతించాడో, ఎవడు నమస్కరించాడో, ఎవడు కూర్చున్నాడో, ఎవడు స్మరించాడో, ఎవడు ధ్యానం చేశాడో, ఎవడు మనసులో తలుచుకున్నాడో అటువంటి వాళ్ళందరికీ కూడా భక్తిని కటాక్షిస్తుంది. అలా భక్తిని ఇవ్వగలిగినటువంటి తల్లి కాబట్టి కదిలిపోతున్న చూపులతో శంకరుడి దగ్గరికి చేరుస్తుంది భక్తినిచ్చి. భక్తి అంటే పూజా మందిరంలో పూజ చెయ్యడం ఒక్కటే భక్తి మాత్రం కాదు. భక్తి అంటే ఏ పని చేస్తున్నా కూడా మనసు మాత్రం భగవంతుడితో అనుసంధానం అవ్వాలి, కలుసుకోవాలి. మీరు చూడండి, గోపకాంతలు ఉంటారు, వాళ్ళు అడవిలోకి వెళ్ళి నీళ్లు తెస్తూ తలవ మీద కడవ పెట్టుకుని 2 చేతులు ఊపుకుంటూ పక్క వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు మాట్లాడుతూ వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ దృష్టి మాత్రం తల మీద పెట్టుకున్నటువంటి కడవ మీద ఉంటుంది. గబుక్కుని ముళ్ళు తొక్కినా అబ్బా అని ఇలా తలంచరు, అబ్బా అని ఆగిపోయి అలాగే కాలెత్తి ఉండిపోతారు, అంతే. ఒక కాలు మీదే ఉండిపోయి జాగ్రత్తగా ఇలా మడమ పక్కకి ఊంచుకుని కుండ పడిపోకుండా 2 చేతులు దాని మీద పెట్టుకుని ఊంచుకుంటారు. ఎందుకని? అబ్బా అని బాధకి తలంచేస్తే కడవ పడిపోతుంది, నీళ్లు పోతాయి. అప్పుడు పక్క వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కడవ దింపుకుని, ఈ కడవ దింపి కూర్చోపెట్టి ఆ ముళ్ళు తీసేసి తర్వాత మళ్ళీ కడవ నెత్తి మీద పెట్టుకుని చేతులు వదిలి మళ్ళీ మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. తాను నడుస్తున్నా మాట్లాడుతున్నా తల మీద కడవ మీద దృష్టి పెట్టుకోగలగడం సాధ్యమైతే ఏ పని చేస్తున్నా ప్రీతి కలిగితే భగవంతుడితో అనుసంధానం అవడం నీకెందుకు చేత కాదు? భాగవతంలో ప్రహ్లాదుడి గురించి చెప్తూ పోతన గారు అంటారు, పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు. ఆయన ఏది చేస్తున్నా భగవంతుడు జ్ఞాపకానికి వస్తూనే ఉండేవాడు. ఒకసారి ఆ భక్తి ఏర్పడాలి తప్ప అసలు భగవంతుని యొక్క దర్శనం పొందడానికి అవకాశం లేనటువంటి ప్రదేశం ఉండదు. అంతటా భగవంతుడే కనపడుతూ ఉంటాడు. అది భక్తి పండిన వాళ్ళ విషయంలో సాధ్యమవుతుంది. ఆ భక్తిని ఎవరిస్తారు అంటే ఎప్పుడూ కదుపుతున్నటువంటి చూపుల చేత తన బిడ్డల్ని చూసుకునేటటువంటి అలవాటు ఉన్న తల్లి ఆ భక్తినిచ్చి శంకరుడి వైపుకి నడిపిస్తుంది. కాబట్టి అమ్మా లోలోపి భక్తిమధికం దృఢయన్నరాణాం వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్. తల్లి నీ చూపులకు శక్తి ఉందమ్మా. ఆ చూపులు వక్రంగా ఉంటాయి. వక్రము అంటే వంకర అని బాహ్యార్థం. పుట్టి చూపులు కలిగిన తల్లి అని ఒక అర్థం. అమ్మా ఇలా చూసిన చూపు కన్నా నువ్వు వంకరగా చూసిన చూపుందే, ఆ చూపు సమత్వాన్ని ఇస్తుందమ్మా. ఎవరి మీద పడిందో వాడికి. ఇలా చూస్తే సమానంగా సరళ రేఖలో చూసినట్టు ఒకలా. కానీ ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసింది అనుకోండి, వంకర చూపు ఇలా చూసింది. ఇలా చూసిన చూపు ఎవరి మీద చూసిందో వాడికి సమత్వం అబ్బుతుంది. ఏమిటి ఆ మాటకు అర్థం అంటే, ఇలా చూస్తే చూస్తోంది, చూడరా వాడిని సృష్టించాను, వాడికి బుద్ధినిచ్చాను, మనసునిచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, శరీరం ఇచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువునిచ్చాను, వాడికి ఏం అక్కర్లేదు, చూడు ఎలా తిరుగుతున్నాడు అని చూస్తుంటుంది. అదే ఇలా చూసింది అనుకోండి, దాని అర్థం ఏమిటి? వీడు పాపం నన్ను నమ్ముకుని నా కోసం అమ్మా అనుగ్రహించమ్మా 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 అని తిరుగుతున్నాడు. వంకర చూపు అంటే ఇలా చూడకుండా ఇలా చూసిన చూపు, ఇలా నిలువుగా సరళ రేఖలో కాకుండా ఇలా అడ్డంగా చూసింది. పరమ ప్రీతితో చూస్తే పొట్టి చూపు చూస్తారు. ఆవిడ ఇలా చూసిందంటే ప్రీతి ఎక్కువ అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భీష్మ, నీ జీవితం ఇంకా 65 రోజులు మిగిలి ఉంది. తర్వాత ఈ శరీరం వదిలి నీ శుభకర్మల తగినటువంటి ఉత్తమ లోకాలకు వెళతావు. దేవతలు, వసువులు అంతా అగ్ని సమానమైన తేజస్సుతో విమానాలెక్కి అదృశ్య రూపులై నీకోసము ఉత్తర దిక్కుకు చేరే సూర్యుడి కోసము ఎదురు చూస్తున్నారు. సూర్యభగవానుడు కాలానుసారంగా
ఉత్తర దిక్కు వైపు తిరిగినప్పుడు ఉత్తరాయణం వస్తుంది. భీష్మ, అప్పుడు నీవు జ్ఞానిలాగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతావు. అముంచలోకం త్వయి భీష్మయాతే, అముంచలోకం త్వయి భీష్మయాతే, జ్ఞానాని సంఖ్యం త్యఖిలేన వీర, జ్ఞానాని సంఖ్యం త్యఖిలేన వీర, అతస్తు సర్వే త్వయి సన్నికర్షం, అతస్తు సర్వే త్వయి సన్నికర్షం, సమాగత ధర్మ వివేచనాయ, సమాగత ధర్మ వివేచనాయ. భీష్మ, నీవు ఈ లోకం విడిచి వెళ్ళిపోతే జ్ఞానాలన్నీ ఒక్కసారిగా నశించిపోతాయి. అందుకే వివేచనాత్మకంగా ధర్మం తెలుసుకోవటానికి అందరూ నీ దగ్గరకు చేరుకున్నారు. బంధుశోకంతో ధర్మరాజును ఈ విజ్ఞానం తరిగిపోయింది. కానీ అతడు సత్యదీక్ష కలవాడు. అతనికి ధర్మార్థాలతోనూ యోగంతోనూ కూడినటువంటి సత్యాన్ని ఉపదేశించు, అతడి శోకం తొలగించు అన్నాడు శ్రీకృష్ణుడు అని చెప్పాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 52వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ధర్మార్థాలతో కూడి హితమైన కృష్ణుని మాట విని భీష్ముడు అంజలి ఘటించి ఇలా అన్నాడు. లోకనాథ మహాబాహో, లోకనాథ మహాబాహో, శివనారాయణాచ్యుత, శివనారాయణాచ్యుత, తవ వాక్యముపశ్రుత్య, తవ వాక్యముపశ్రుత్య హర్షేణాస్మి పరిప్లుతః. లోకనాథ మహాబాహు, శివ నారాయణ అచ్యుత, నీ మాట విని ఆనందంతో తేలి ఆడుతున్నాను నేను. ఆహా, నీ ఎదుట నేను ఏ మాటలు చెప్పగలనయ్యా? వాక్కులలోని నిసారమంతా వేదమయమైన నీ వాక్కులలోనే నిలిచి ఉంది కదా. అందరికీ ప్రియమైన పరలోకంలోనూ ఈ లోకంలోనూ చేయదగిన పని కానీ చేయబడుతున్న పని కానీ అంతా జ్ఞాన స్వరూపుడవైన నీ వల్లనే వెలువడుతోంది కదయ్యా. ఇంద్రుని దగ్గర దేవలోకం గురించి చెప్పే సాహసం చేసేవాడే నీ ముందు ధర్మ అర్థ కామ మోక్షాల గురించి చెబుతాడు. కృష్ణ, బాణాలు గుచ్చుకొని నా మనస్సు వ్యథ చెందింది. అవయవాలు శిథిలమైపోతున్నాయి. బుద్ధి కూడా ప్రసన్నంగా లేదు. గోవిందా, విషంతోనూ అగ్నితోనూ సమానమైన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. మాట్లాడేందుకు నాకు కొంచెం కూడా ప్రతిభ లేదు. నాకు బలం సన్నగిల్లిపోయింది ప్రభు. ప్రాణాలు పోవటానికి త్వరపడుతున్నాయి. ఆయువు పట్ల బాగా బాధిస్తున్నాయి. చిత్తం నిలకడబోతూ ఉన్నది. కృష్ణ, నా శరీరంలో బలహీనత చేత మాట కూడా తడబడుతోంది ప్రభు. అలాంటిది నేను ఎలా చెప్పగలుగుతానయ్యా? నా యందు అనుగ్రహం చూపించు. అచ్యుత, నన్ను క్షమించు. కొద్దిగా కూడా మాట్లాడలేను. నీ ముందు మాట్లాడటానికి బృహస్పతి కూడా వెనుకాడుతాడు కదా. మధుసూదన, నాకు దిక్కులు తెలియటం లేదు. ఆకాశం కానీ భూమి కానీ తెలియటం లేదు ప్రభు. కేవలం నీ ప్రభావంతో జీవించి ఉన్నాను. అందుచేత ధర్మరాజుకు హితమైనది నీవే చెప్పు. వేదాలకే నీవు వేదానివి కదా స్వామి. నిత్యుడవు, లోకకర్తవు నీ ఉండగా నా వంటివాడు ఎలా చెబుతాడు? గురువు ఎదుట శిష్యుడు చెప్పినట్లు ఉంటుంది కదా అన్నాడు. అప్పుడు వాసుదేవుడు ఇలా చెప్పాడు. శారీర మానసిక బలాలు రెండూ కలిగి స్థిరుడై సర్వార్థాలను దర్శించిన నీకు ఇలా మాట్లాడటం తగిందే. నిజమే గాంగేయ, బాణపు దెబ్బల బాధ గురించి నీవు నన్ను అడిగావు కదా. నా అనుగ్రహపూర్వకమైన వరం గ్రహించు. గాంగేయ, నీకు అలసట కానీ మూర్ఛ కానీ దాహం కానీ జ్వరం కానీ ఆకలి దప్పులు కానీ కలగవు. జ్ఞానాని చ సమగ్రాణి, జ్ఞానాని చ సమగ్రాణి
ప్రతిభాస్యంతి తేనగ ప్రతిభాస్యంతి తేనగ నచతే క్వచిదాసక్తి నచతే క్వచిదాసక్తి బుద్ధేః ప్రాదుర్భవిష్యతి బుద్ధేః ప్రాదుర్భవిష్యతి. అనగా జ్ఞానాలన్నీ నీకు సమగ్రంగా స్ఫురిస్తాయి. నీ బుద్ధి ఎప్పుడూ క్షీణించదు. మేఘాలు తొలగిన చంద్రునిలాగా నీ మనస్సు రజస్తమో గుణాలు తొలగిన సత్యగుణంతోనే సదా స్థిరంగా నిలుస్తుంది. ధర్మ అర్థ సహితమైనటువంటి విషయాన్ని నీవు చింతించినప్పుడు నీ బుద్ధి ముందుగా త్వరగా అందుకుంటుంది, సమగ్రంగా నిలుస్తుంది. 4 విధాలైనటువంటి ప్రాణి సముదాయాన్ని ఈ దివ్య దృష్టితో చక్కగా చూడగలుగుతావు. నడుస్తున్న ప్రజా సముదాయాన్ని అంతటినీ నిర్మలమైన నీటిలో చేపను చూసినట్లు జ్ఞాననేత్రంతో తత్వంతో సహా చూడగలవు అన్నాడు. తర్వాత వ్యాసునితో సహా మహర్షులందరూ ఋగ్యజుస్సామవేద సహితులైన వాక్కులతో కృష్ణుని అర్చించారు. తర్వాత కృష్ణుడు భీష్ముడు పాండవులు ఉన్న చోట అన్ని ఋతువుల్లో చూసే దివ్యమైన పూలవాన ఆకాశం నుండి కురిసింది. అప్సరసల సమూహాలు సర్వవాద్యాలతో పాటలు కూడా పాడారు. అక్కడ ఎవరికీ అహితం కాని అనిష్టం కాని కొంచెమైనా కనిపించలేదు. అన్నీ సువాసనలతో నిండి శుచి అయి శుభంకరము సుఖకరము అయినటువంటి వాయువు వీచింది. దిక్కులు ప్రశాంతమయ్యాయి. ప్రశాంతంగా మృగాలు పక్షులు విహరించాయి. కొద్దిసేపటిలో సహస్ర కిరణుడైనటువంటి సూర్యుడు ఒంటరిగా అడవిని దహిస్తున్నాడా అన్నట్లు పడమటి దిక్కున కనిపించాడు. వెంటనే మహర్షులంతా లేచి జనార్దనునికి భీష్మునికి ధర్మరాజుకు వెళ్ళి వస్తాం అని చెప్పారు. అప్పుడు పాండవులతో సహా కృష్ణుడు సాత్యకి సంజయుడు కృపుడు ఆ మహర్షులకు ప్రణామం చేశారు. ధర్మాసక్తి గల ఋషులందరూ పాండవులచే పూజింపబడి రేపు కలుద్దామని చెప్పి త్వరగా యథేచ్ఛంగా వెళ్ళారు. అలాగే కృష్ణుడు పాండవులు వెళ్ళి వస్తామని భీష్మునికి చెప్పి భీష్మునికి ప్రదక్షిణంగా తిరిగి శుభప్రదమైన రథాలెక్కారు. వారంతా బయలుదేరారు. శ్రీకృష్ణుడు పాండవులు తమ పట్టణంలో ప్రవేశించి తమ భవనాల్లో ప్రవేశించారు అన్నాడు వైశంపాయనుడు. ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి కదా, దినము వస్తూ ఉంటారు వినటానికి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 53వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. తర్వాత కృష్ణుడు మంచమెక్కి నిద్రించాడు. అరజాములో తెల్లవారుతుందనంగా మేల్కొన్నాడు. మాధవుడు ధ్యాన మార్గంలో ప్రవేశించి జ్ఞానాలన్నీ పరిశీలించి తర్వాత సనాతన బ్రహ్మమును ధ్యానించాడు. పిమ్మట స్తుతి పురాణాలు తెలిసి సుశిక్షితులైనటువంటి స్తోత్ర పాఠకులు విశ్వకర్మ ప్రజాపతి అయినటువంటి వాసుదేవుని చక్కని కంఠంతో స్తుతించారు. చేతిలో తాళం వేస్తూ పాడే వైతాళికులు మేలుకొలుపు స్తోత్రం పాఠం చేస్తున్నారు. గాయకులు పాడుతున్నారు. వేల కొద్ది శంఖాలను మృదంగాలను మ్రోగిస్తున్నారు. వీణలు పణవాలు వేణువులు స్వరాలు నవ్వులలాగా మనోహర స్వరాలు కృష్ణుడి భవనంలో వ్యాపించాయి. తర్వాత ధర్మరాజు భవనంలో కూడా మంగళ పాఠాలతో కూడినటువంటి గీత వాద్యాలు ధ్వనులు మధురంగా విజృంభించుతున్నాయి. కృష్ణుడు లేచి స్నానం చేసి మౌనంగా మంత్రజపం చేసి అగ్నికార్యం చేశాడు. తర్వాత చతుర్వేదాలు తెలిసిన విప్రులకు 1000 మందికి ఒక్కొక్కరికి 1000 ఆవుల చొప్పున శ్రీకృష్ణుడు దానం చేశాడు. మంగళ ద్రవ్యాలు సృష్టించి అద్దంలో తన ముఖం చూసుకొని కృష్ణుడు సాత్యకితో ఇలా అన్నాడు. ఓ సాత్యకి, రాజభవనానికి వెళ్ళి ధర్మరాజు భీష్ముడిని దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడో లేడో తెలుసుకోరా అన్నాడు. కృష్ణుడి మాట విని సాత్యకి త్వరగా వెళ్ళి ధర్మరాజుతో ఇలా అన్నాడు. ధీమంతుడైన కృష్ణుడి రథం సిద్ధమైంది. కృష్ణుడు భీష్ముడి దగ్గరకు బయలుదేరుతున్నాడు. ధర్మరాజు కృష్ణుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు అన్నాడు. ఈ మాటలు ధర్మరాజు కృష్ణుడు చెప్తున్నాడు, మీకు ధర్మరాజా మీకోసమే చూస్తున్నాడు. ఈ మాట విని ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు. అర్జున, శ్రేష్టమైన నా రథాన్ని సిద్ధం చేయి.
సైనికులు వద్దు, మనమే వెళదాం, ధార్మికుడైన భీష్ముడిని మనం ఇబ్బంది పెట్టకూడదు, అందుచేత మన ముందు నడిచే వారి పరివారాన్ని కూడా వెనుకకు మళ్ళించు. ఈనాటి నుండి భీష్ముడు ధర్మరహస్యాలు చెబుతాడు, అందుచేత వివిధ జనులు రావడం నాకు ఇష్టం లేదు అన్నాడు. వివిధ జనములు ఉంటే ఎక్కువ అలరవుతుంది, అందుకనొద్దు. ధర్మజుడి మాట విని అర్జునుడు రథం సిద్ధం చేయించాడు అని చెప్పాడు. వెంటనే ధర్మరాజు, నకుల సహదేవులు, భీమార్జునులు పంచభూతాల్లాగా కృష్ణుడి భవనానికి వెళ్ళారు. పాండవులు రాగానే కృష్ణుడు సాత్వికతో సహా రథమెక్కాడు. రథాల మీద నుంచే వారంతా పరస్పరం రాత్రి సుఖంగా గడిచిందా అని పలకరించుకున్నారు. ఏదైనా ఒక పలకరించాలి కదా, రాత్రి బాగా నిద్ర వచ్చిందా అని ఏదో మాట మాట్లాడక తప్పదు కదా. మేఘధ్వని వంటి ధ్వని చేసే రథాల మీద వారంతా బయలుదేరారు. బలాహకం మేఘ పుష్పం, బలాహకం మేఘ పుష్పం, శైభ్యం సుగ్రీవమేవ చ, శైభ్యం సుగ్రీవమేవ చ, దారుకశ్చోదయామాస, దారుకశ్చోదయామాస, వాసుదేవస్య వాజినః, వాసుదేవస్య వాజినః. బలాహకం మేఘపుష్పం, శైభ్యం, సుగ్రీవం అనేటువంటి వాసుదేవుడి గుర్రాలను దారుకుడు తోలుతున్నాడు. ఆ గుర్రాలు దారుకునిచే తోలబడుతూ గిట్టల చివరతో భూమిని స్పృశిస్తూ వెడుతున్నాయి. ఇట్లా ఊరికే ఇట్లా అవి ఆకాశాన్ని మింగుతున్నాయా, ఉన్నంత వేగంగా వెళ్ళి ధర్మాన్ని అంతటికీ క్షేత్రమైన కురుక్షేత్రానికి వచ్చి ఆగాయి. కురుక్షేత్రం అంటే ధర్మమే అది. తర్వాత వారందరూ శరతల్పుడై మహర్షులతో చుట్టబడి ఉన్నటువంటి భీష్ముడిని చేరారు. ఎప్పుడూ మహర్షులే ఉన్నారు చుట్టూ. అప్పుడు గోవిందుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, సాత్యకి రథాలు దిగి ఋషులను పూజించారు. నక్షత్రాలతో కూడిన చంద్రుడిలాగా ధర్మరాజు వారందరితో కలిసి ఇంద్రుడు బ్రహ్మదేవుని చేరినట్లు భీష్ముడి దగ్గరకు వచ్చారు. క్రిందకు పడిన సూర్యుడిలాగా అంపశయ్య మీద శయనించి ఉన్న భీష్ముడిని ధర్మరాజు భయంతో తత్తరపడుతూ దర్శించాడు అన్నాడు వైశంపాయన మహర్షి. భయంగా శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 54వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా ప్రశ్నించాడు. మహర్షి, ధర్మాత్ముడు, శక్తి సంపన్నుడు, సత్యసంధుడు, జితేంద్రుడు అనేటువంటి భీష్ముడు శరతల్పం అనేటువంటి వీరశయనం మీద పడుకొని పాండవుల సేవలు స్వీకరిస్తూ ఉన్నాడు కదా. అటువంటి సేవలంతా కూడా గంగా శంతనుల పుత్రుడైనటువంటి భీష్ముడు ఆ వీరులతో సమావేశమై సర్వసైన్యాలు నశించిన ఆ ప్రదేశంలో ఏ ఏ విషయాలు జరిగాయో నాకు చెప్పము అన్నాడు. వైశంపాయనుడు ఇలా అన్నాడు. రాజా, కురుశ్రేష్ఠుడైన భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు నారదుడు మొదలైన మహర్షులు, సిద్ధులు కూడా వచ్చారు అక్కడికి. సావగా మిగిలిన రాజులు ధర్మరాజు, ధృతరాష్ట్రుడు, కృష్ణుడు, భీమార్జున, నకుల సహదేవులు వచ్చి భీష్ముని చేరి శోకించారు. కొద్దిసేపు మౌనం వహించి దేవర్షి అయినటువంటి నారదుడు పాండవులతో, రాజులతో ఇలా అన్నాడు. ధర్మరాజా, ఇప్పటికి తగిన కర్తవ్యం చెబుతున్నాను. భీష్ముడిని నువ్వు ధర్మము, బ్రహ్మము గురించి పరిప్రశ్న వెయ్యి. ఈ గంగాపుత్రుడు సూర్య భగవానునికిలాగా అస్తమిస్తున్నాడు. ఈయన ప్రాణాలను విడిచిపెట్టాలని అనుకుంటున్నాడు. మీరంతా అడగవలసినవి అడగండి. చతుర్వర్ణాలకు సంబంధించిన ధర్మాలన్నీ ఈయనకి పూర్తిగా తెలుసు. ఏష వృద్ధః పరాన్ లోకాన్, ఏష వృద్ధః పరాన్ లోకాన్, సంప్రాప్నోతి తనుం త్యజన్, సంప్రాప్నోతి తనుం త్యజన్, తం శీఘ్ర మనుయుంజీద్వం, తం శీఘ్ర మనుయుంజీద్వం, సంశయాన్ మనసి స్థితాన్
సంశయ మనసి స్థితాన్. ఈయన పెద్దవాడు, శరీరం విడిచి పరలోకాలకు వెడుతున్నాడు. మీ మనసులోని సంశయాలన్నీ వెంటనే అడిగి తీర్చుకోండి అన్నాడు. నారదుడు ఇలా అనగానే రాజులందరూ భీష్ముడి దగ్గరగా వచ్చారు, కానీ ఆయనను ఏమీ అడగలేకపోయారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిలిచారు. అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో ఇలా అన్నాడు, పితామహుని ప్రశ్నించడానికి దేవకీపుత్రుడు కృష్ణుడు తప్ప మరెవరూ సమర్థులు కారు. ప్రవ్యాహర యదుశ్రేష్ఠ ప్రవ్యాహర యదుశ్రేష్ఠ త్వమగ్రే మధుసూదన త్వమగ్రే మధుసూదన త్వంగినస్తాత సర్వేషాం త్వంగినస్తాత సర్వేషాం సర్వధర్మ విదుత్తమగ సర్వధర్మ విదుత్తమగ. మధుసూదన, నీవే ముందుగా మాట్లాడు, ఎందుకంటే మాకెవరికి నోరు రావటం లేదు. మాకు భయంగా ఉంది, సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. మా అందరిలో సర్వధర్మాలు తెలిసిన వాడు నీవే కదా, ప్రశ్న వేయటానికి నువ్వే సరి, మాకేం తెలుసు. ధర్మరాజు ఇలా అనగానే కేశవుడు భీష్ముని దగ్గరికి వెళ్ళి ఇలా పలికాడు, రాజసత్తమా, రాత్రి నీకు సుఖంగా గడిచిందా? పుణ్యాత్మ, నీకు సర్వజ్ఞానాలు భాషిస్తున్నాయా? హృదయం అలసిపోలేదు కదా, మనస్సు వ్యాకులం ఏదీ లేదు కదా? అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, దాహోమోఘ శ్రమశ్చైవ దాహోమోఘ శ్రమశ్చైవ క్లమో గ్లానిస్తథారుజ తవ ప్రసాదాద్వార్ష్ణేయ తవ ప్రసాదాద్వార్ష్ణేయ సద్యక ప్రతిగతాని మే సద్యక ప్రతిగతాని మే. కృష్ణ, దాహం, మోహం, శ్రమ, అలసట, గ్లాని, రోగం అన్నీ నీ దయ వల్ల నా నుండి వెంటనే తిరిగి వెళ్ళిపోయాయి. ఇప్పుడేమీ లేదు నాకు, నేను చూస్తూనే పోయాయి. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ అరచేతిలో పండులాగా కనిపిస్తున్నాయి నాకు. ఇప్పుడు నీ వరం వల్ల వేద ధర్మాలు వేదాంత ధర్మాలు అన్నీ చూడగలుగుతున్నాను. ఇప్పుడు నేను హాయిగా పడుకున్నాను. ఇప్పుడు కృష్ణ, శిష్టులు చెప్పిన ధర్మం కూడా నా మనసులో మెదులుతూ ఉన్నది. నాకిప్పుడు ఏది గుచ్చుకోవటం లేదు స్వామి, నాకు పరుపులాగా ఉంది. దేశ జాతి కుల ధర్మాలన్నీ నాకు తెలిసా ఇప్పుడు. కేశవ, 4 ఆశ్రమాలకు చెందిన ధర్మాల అర్థమంతా నా మనసులో ఇప్పుడు నిలిచింది. రాజధర్మాలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. జనార్దన, ఎక్కడ ఏది చెప్పాలో అది చెబుతాను. నీ అనుగ్రహం వల్ల నా మనసున శుభబుద్ధి ఆవేశించింది. యువేనాస్మి సమావృత్తక యువేనాస్మి సమావృత్తక త్వదను ధ్యాన బృంహితః త్వదను ధ్యాన బృంహితః వక్తుం శ్రేయ సమర్థోస్మి వక్తుం శ్రేయ సమర్థోస్మి త్వత్ప్రసాద జనార్దన త్వత్ప్రసాద జనార్దన. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.